సో లాస్ట్ క్లాసెస్లో సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆటమ్స్, న్యూక్లియై, వేవ్స్ అనే చాప్టర్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో 4th చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో 4th చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో 4th చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఓకే, సో 4th చాప్టర్ వచ్చేసి నేమ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఫస్ట్ చాప్టర్ నేమ్ ఎందుకు వచ్చింది? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటే ఫస్ట్ మనం చార్జెస్ గురించి డిస్కస్ చేసుకొని తర్వాత ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో చార్జెస్ అంటే మనకి ఎలక్ట్రాన్స్ వల్లే వస్తాయి, అవునా? ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మీరు ఆటమిక్ స్ట్రక్చర్ నేర్చుకుంటాం. సో డిఫరెంట్ ఆటమిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏంటి, లాస్ట్లో ఆటమ్స్ 13th చాప్టర్ ఆటమ్స్లో కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ జేజే థామ్సన్ మోడల్, రదర్ఫోర్డ్ మోడల్, ఇలా డిఫరెంట్ సైంటిస్ట్లో డిఫరెంట్ ఆటమిక్ మోడల్స్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి, లోయర్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ జంప్ అవుతూ ఉంటాయని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఆటంలో ఒక 30 ఎలక్ట్రాన్స్ పట్టినట్టయితే, ఒక 30 ఎలక్ట్రాన్స్ కనుక ఎక్యుములేట్ చేసుకున్నట్టయితే, ఆ 30 ఎలక్ట్రాన్స్లో కొన్ని ఎలక్ట్రాన్స్ షేరింగ్లో కానీ పేరింగ్లో కానీ లూజ్ అయిపోయినట్టయితే అక్కడ మనకి చార్జెస్ అనేవి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చార్జెస్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకునే బదులు ఫస్ట్ లైవ్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అంటే మన చుట్టూ జరిగే ఫిజికల్ వరల్డ్లో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి తెలిసిన విషయమే, బాగా క్లైమేట్ క్లౌడీగా ఉన్నప్పుడు, అంటే వర్షం పడే సిచ్యువేషన్స్లో లేదా క్లైమేట్ క్లౌడ్గా ఉన్న సిచ్యువేషన్స్లోని ఏదో రైనీ సీజన్స్లో ఎక్కువ మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. లైటనింగ్, మెరుపులు, అవునా? పిడుగుల సంగతి తర్వాత చూసిన లైటనింగ్ గురించి ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్గా లైటనింగ్ ఎందుకు అక్కర్ అవుతుందంటే, ఏవో రెండు చార్జెస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అయినా ఉండాలి లేదా రిపల్షన్ ఫోర్స్ అయినా ఉండాలి. ఆ అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఏంటో, ఆ రిపల్షన్ ఫోర్స్ అంటే ఏంటో చాప్టర్లోకి వెళ్ళే కొద్దీ డిస్కస్ చేద్దాం. సో లైవ్ ఎగ్జాంపుల్, మన చుట్టూ ఉండే లైవ్ ఎగ్జాంపుల్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే, మెరుపులు, లైటనింగ్ డ్యూరింగ్ రైనీ సీజన్ లేదా క్లౌడీ టైమ్స్లో, క్లౌడీగా ఉన్నప్పుడు అంటే స్కై అంతా మనకి క్లౌడీగా ఉన్నప్పుడు కొన్ని సార్లు మనకి లైటనింగ్, మెరుపులు అక్కర్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ఏవో 2 క్లౌడ్స్ మధ్య అయినా అట్రాక్షన్ ఫోర్స్ రిపల్షన్ ఫోర్స్ అయినా ఉండాలి, లేదా క్లౌడ్కి గ్రౌండ్కి మధ్యలోనైనా అట్రాక్షన్ ఫోర్స్ రిపల్షన్ ఫోర్స్ వల్ల మనకి లైటనింగ్ అనేది అక్కర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఏమని? కోంబు తీసుకునే వాళ్ళం, దువ్వెన తీసుకొని చిన్న పేపర్ పీసెస్ తీసుకునేవాడు. కొంచెం తడిగా ఉన్న తల మీద దువ్వెనతో బాగా కోమ్ చేసుకొని దువ్వుకొని ఆ చిన్న పేపర్స్ పీసెస్ దగ్గర పెడితే ఆ కోమ్కి ఆ పీసెస్ వచ్చి అట్రాక్ట్ అవ్వేవి. ఇదేదో చాలా మ్యాజిక్గా ఉందని చాలా చాలా సర్ప్రైజింగ్, వింతగా చూసేవాళ్ళు. అది బికాస్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్స్ వల్ల జరుగుతాయి చార్జెస్. ఓకే, సో ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ లూజ్ అవడం వల్ల కానీ గెయిన్ అవడం వల్ల కానీ చార్జెస్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. సో ఆ చార్జెస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అయినా ఉండొచ్చు లేదా రిపల్షన్ ఫోర్స్ అయినా ఉండొచ్చు. ఆ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల లేదా రిపల్షన్ ఫోర్స్ వల్ల ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ కోంబ్ ఆ పీస్ ఆఫ్ పేపర్స్కి అట్రాక్ట్ అవడం. రెండోది వచ్చేసి లైవ్ ఎగ్జాంపుల్ లైటనింగ్, మెరుపులు రావడం. ఓకే, థండరింగ్ వేరే విషయం, లైటనింగ్ వచ్చేసి బికాస్ ఆఫ్ చార్జెస్ అట్రాక్షన్ లేదా రిపల్షన్ వల్ల జరుగుతుంది. సో ఈ రెండు లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ పార్ట్ కింద డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ చూడవలసింది ఎలక్ట్రిక్ చార్జెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ చార్జెస్ మనకి 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. అందులో మనకి పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్. సో మెయిన్లీ కంటైన్స్ ఫస్ట్ పాయింట్, చార్జెస్ మెయిన్లీ divided into 2 types. సో చార్జెస్ ని మెయిన్ గా 2 టైప్స్ లో డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ చార్జ్ పాజిటివ్ చార్జ్, ఓకే. సెకండ్ చార్జ్ వచ్చేసి నెగటివ్ చార్జ్. సో ఫస్ట్ చార్జ్ పాజిటివ్ చార్జ్, సెకండ్ చార్జ్ నెగటివ్ చార్జ్. సో చార్జ్ అంటే ఏంటి? చార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్, గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చార్జ్ అని చెప్తారు. ఓకే, ఆ గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉంటాయా
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోడియం ఆటమ్ తీసుకున్నాం. సోడియం ఆటమిక్ నెంబర్ ఎంత మనకి 11, అవునా? సో సోడియం ఆటమిక్ నెంబర్ లో పాజిటివ్, సోడియం కి పాజిటివ్ చార్జ్ రావాలంటే ఉన్న 10 లో ఒక ఎలక్ట్రాన్, ఉన్న 10 లో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలి. సో ఉన్న 10 లో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతే అది 10 అవుతుంది. అప్పుడే మనకి కెమిస్ట్రీలో చెప్తాం Na+ అని. అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఆ సోడియం అనే ఆటమ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే దాని ఆటమిక్ కాన్ఫిగరేషన్ 11, అంటే వాటి ఆర్బిట్స్ లో లేదా షెల్స్ లో 11 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో అది స్టేబుల్ అవడం కోసం ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది. అది షేరింగ్ వల్ల అవ్వచ్చు, పేరింగ్ వల్ల అవ్వచ్చు. షేరింగ్ వల్ల అవితే కోవలెంట్ బాండ్, పేరింగ్ వల్ల అవితే అయానిక్ బాండ్. అది ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు, కోవలెంట్ బాండ్స్, అయానిక్ బాండ్స్ అని. సో ఇది 10 ఆక్టాక్ట్ ఐడియల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడం కోసం ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ అవ్వింది. సో ఆ లూజ్ అవడం వల్ల దీనికి ఈ సోడియం ఆటమ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా హ్యావింగ్ డెఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఉండవలసిన దానికన్నా డెఫిషియంట్ గా ఉండడం. సో దీని నుంచి ఈ ఎగ్జాంపుల్ నుంచి మనకి పాజిటివ్ ఛార్జ్ కి డెఫినేషన్ చెప్పొచ్చు. ఏమని? హ్యావింగ్ deficient electrons, having deficient electrons అని చెప్పొచ్చు by using sodium atom example. ఓకే, సోడియం ఆటం అనే కాదు, ఏ ఆటం అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఏదైనా సరే, ఏ ఆటం ని తీసుకున్నా వాటికున్న అంటే ఆ పర్టికులర్ ఆర్బిట్స్ లో 11 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వగలవు. కానీ అది ఏదో ఒక రీజన్, అది స్టేబుల్ అవడం కోసమో వేరే ఏ రీజన్ కోసమైనా ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ అయిపోయింది కదా. సో అలా లూజ్ అయినప్పుడు వచ్చే ఛార్జ్ మనకి పాజిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని ఇదంతా జరుగుతుంది. మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను, చార్జెస్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనే. అయితే లూజ్ అవుతే దానివల్ల పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అదే గెయిన్ అయితే దానివల్ల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. హ్యావింగ్ డెఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పాజిటివ్ ఛార్జ్. సో దీనికి ఆపోజిట్ లో ఆలోచించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ఉంది కదా, దీనికి ఇంకో ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు 11 కాస్త ఏమవుతుంది? 12 అవుతుంది. అంటే 11 ఎలక్ట్రాన్స్ పట్టే చోట మనం 12 ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ చేస్తున్నాం లేదా అందులో ప్లేస్ చేస్తున్నాం. 11 పట్టే చోట 12 ఎలక్ట్రాన్స్ ని ప్లేస్ చేస్తున్నాం. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అందుకు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు సోడియం Na+ అని రాయకుండా Na- అని రాస్తాం. ఎప్పుడు? ఈ 11 ఆటమిక్ కాన్ఫిగరేషన్ అంటే వాటి ఆటమిక్ నెంబర్ 12 అవుతున్నప్పుడు Na- అని రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఉండవలసిన దానికన్నా ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ గా ఉంది. సో ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఎక్సెస్ గా యాడ్ అయింది ఆ షెల్ లో. సో దానివల్ల ఆ సోడియం ఆటమ్ కి లేదా పర్టికులర్ ఎలిమెంట్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చిందని చెప్తాం. నెగిటివ్ ఛార్జ్ డెఫినిషన్ ఏమని చెప్పాలి? హ్యావింగ్ డెఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, హ్యావింగ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? హ్యావింగ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హ్యావింగ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో డెఫిషియంట్ నెంబర్ ఆఫ్ అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పాజిటివ్ ఛార్జ్, ఉండవలసిన దానికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది నెగిటివ్ ఛార్జ్. ఉండవలసిన దానికంటే దాని అర్థం ఏంటి? ఓ పర్టికులర్ ఆటమ్ కి వాటి పర్టికులర్ ఆర్బిట్స్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. అవి ఏదో రీజన్ వల్ల వాటి స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసం, అంటే వాటి దగ్గరలో ఉన్న స్టేబుల్ ఆటమ్స్ కింద మారడం కోసం అవి లూజ్ అయినా అవుతాయి లేదా గెయిన్ అయినా అవుతాయి. సో లూజ్ అవుతే పాజిటివ్ ఛార్జ్, గెయిన్ అయితే నెగిటివ్ ఛార్జ్. సో ఇందాక మాట్లాడుకున్నట్టే లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం కదా. ఏమని? లైటనింగ్, వానాకాలంలో మెరుపులు వస్తాయి, ఎట్ ద సేమ్ టైం కోంబ్ ఎగ్జాంపుల్ రెండు చెప్పుకున్నాం కదా వీటి వల్లే. అయితే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల, పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటో చెప్పు, నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటో చెప్పు. అయితే వీటి మధ్య అట్రాక్షన్ ఉంటుందా రిపల్షన్ ఉంటుందా అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇదంతా మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లోకి వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ డెఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ నెంబర్ ని బేస్ చేసుకొని మనం పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ చెప్తాం. ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనే చెప్తారు. ఓకే, సో ఇక్కడ అయితే ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉందా రిపల్షన్ ఫోర్స్ ఉందా అనే విషయాన్ని డిస్కస్ చేయాలి. అయితే వీటి చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ కూడా ఉంటాయి. ఎలా అయితే మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయో అలా. సో ఈ పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్.
సిమిలర్ చార్జెస్ repel each other dissimilar charges attract each other. అంటే దాని అర్థం ఏంటి? సిమిలర్ గా ఉన్న చార్జెస్ రిపెల్ అవుతాయి, డిస్సిమిలర్ గా ఉన్న చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇందాక చెప్పుకున్న లైవ్ ఎగ్జాంపుల్ లో కోమ్ కి పాజిటివ్ చార్జ్ వచ్చిందనుకో, ఆ పీస్ ఆఫ్ పేపర్స్ కంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంది కాబట్టి రెండో వచ్చి అతుక్కుంటున్నాయి, అవునా? అదే క్లౌడ్ కి ఒక క్లౌడ్ పాజిటివ్ అయిందనుకో, రెండో క్లౌడ్ నెగిటివ్ అవుతుంది. ఆ రెండింటికి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల, ఇలా రబ్ అవడం వల్ల వాటి మధ్య లైట్నింగ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, అదే క్లౌడ్ పాజిటివ్ చార్జ్ అయ్యి కింద గ్రౌండ్ నెగిటివ్ చార్జ్ అయితే ఈ రెండింటికి మధ్య ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు వీటి మధ్య లైట్నింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిమిలర్ చార్జెస్ కి మధ్యలో అంటే దాని అర్థం ఒక ఆటమ్ కి పాజిటివ్ చార్జ్ ఉంది, రెండో ఆటమ్ కి కూడా పాజిటివ్ చార్జ్ ఉంటాయి. అంటే 2 ఆటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయాయి. ఒక ఆటమ్ కి లేదా సేమ్ ఆటమ్ కి నెగిటివ్ చార్జ్ ఉన్నాయని 2 ఆటమ్స్ కూడా మనకి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. సో 2 ఆటమ్స్ కి కూడా నెగిటివ్ చార్జ్ ఉంటాయి. అంటే ఆటమ్ 1 కి ఆటమ్ 2 కి సేమ్ చార్జెస్ ఉన్నప్పుడు, అంటే ఇది రెండింటికి పాజిటివ్ చార్జ్ లేదా రెండింటికి నెగిటివ్ చార్జ్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. రిపల్షన్ ఫోర్స్. సో రిపల్షన్ ఫోర్స్ అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇలా మూవ్ అయిపోవడానికి ట్రై చేస్తాయి. రెండు పాజిటివ్ చార్జ్లు అయినా రెండు నెగిటివ్ చార్జ్లు అయినా ఇలా మూవ్ అయిపోవడానికి ట్రై చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ 1 ఆటమ్ 2 కి కాంబినేషన్ ఇలా ఉందనుకో, ఆటమ్ 1 కి పాజిటివ్ చార్జ్ ఉండి ఆటమ్ 2 కి నెగిటివ్ చార్జ్ ఉన్నప్పుడు, లేదా ఆటమ్ 1 కి నెగిటివ్ చార్జ్ ఉండి ఆటమ్ 2 కి పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ జరుగుతుంది. నువ్వు ఎంత దూరంలో తీసుకొచ్చి పెట్టినా సరే, ఎంత దూరంలో పెట్టినా సరే అవి వచ్చి అట్రాక్ట్ అయిపోతాయి. సో సిమిలర్ చార్జెస్ అయితే రిపల్షన్ ఫోర్స్, అంటే పాజిటివ్ నెగిటివ్ అయితే రిపల్షన్ ఫోర్స్. అదే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే అట్రాక్షన్ ఫోర్స్. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్సే మనకి మెరుపులు, ఆ కోంబ్ ఎగ్జాంపుల్ కూడా అట్రాక్షన్. అర్థమైందా? అంటే కోంబ్ మనకి పాజిటివ్ చార్జ్ అయితే ఆ పీస్ ఆఫ్ పేపర్స్ మనకి నెగిటివ్ చార్జ్. సో రెండింటికి వచ్చి అట్రాక్ట్ అయ్యి, లేదా రెండు క్లౌడ్స్ తీసుకున్నప్పుడు, రెండు మేఘాలు, ఆ ఒక మేఘం పాజిటివ్ చార్జ్ ఒక క్లౌడ్ నెగిటివ్ చార్జ్ అయినప్పుడు రెండు క్లౌడ్స్ కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. దానివల్ల లైటింగ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది, మెరుపులు. అదే క్లౌడ్ కి గ్రౌండ్ కి మధ్యలో తీసుకున్న సేమ్, ఒక క్లౌడ్ పాజిటివ్ గ్రౌండ్ నెగిటివ్, ఈ రెండింటికి మధ్యలో అట్రాక్షన్, అందువల్ల మళ్ళీ లైటింగ్. సో ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. అయితే ఈ చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి 3 రకాలుగా జరుగుతుంది. అంటే అట్రాక్షన్, రిపల్షన్ ఇవి మనకి 3 రకాలుగా జరుగుతాయి అన్నమాట. అందులో చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ 3 టైప్స్. చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్. సో చార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ 3 టైప్స్ కింద చెప్తాం. అంటే కెమిస్ట్రీలో అయితే కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్స్ అని చెప్తారు కదా, పేరింగ్, షేరింగ్ అవి. సో ఇది చార్జెస్ ట్రాన్స్ఫర్ అవడం కూడా 3 టైప్స్ లో చెప్తాం, ఇంచుమించుగా ఆ టైపే, కోవలెంట్ బాండ్స్, అయానిక్ బాండ్స్ టైప్. సో చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ పార్ట్ బై రబ్బింగ్, రబ్ చేయడం వల్ల చార్జెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, బై రబ్బింగ్. సెకండ్ వచ్చేసి కండక్షన్ వల్ల కూడా చార్జెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కండక్షన్ అన్న రబ్బింగ్ అన్న సిమిలర్. థర్డ్ వన్ వచ్చేసి ఇండక్షన్. కాకపోతే రబ్బింగ్ మనకి ఇన్సులేటర్ లో జరుగుతుంది, కండక్షన్ వచ్చేసి కండక్టర్స్ లో జరుగుతాయి. సో ఈ చార్జెస్ ని బేస్ చేసుకుని మనం ఇన్సులేటర్, కండక్టర్, సెమీ కండక్టర్ కూడా చెప్తారు. సో ఇక్కడ చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది 3 టైప్స్ లో. చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ డన్ ఇన్ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రబ్బింగ్. అంటే ఒక బాడీ రబ్ చేయడం వల్ల, ఒక బాడీ ఇంకొక బాడీని రబ్ చేయడం వల్ల చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి జరుగుతాయి. సో ఇది కొంత చార్జెస్ లూజ్ అయిపోతాయి, ఇవి కొన్ని చార్జెస్ ని గెయిన్ అవుతాయి. సో వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంది. సిమిలర్ చార్జెస్ అయితే మళ్ళీ రిపల్షన్ ఫోర్స్ జరుగుతుంది. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చేసి కండక్షన్. కండక్షన్ ఏంటి? మనకి
ఇది కూడా రెండు ఫిజికల్ కాంటాక్ట్ లో ఉండాలి, కానీ ఇవి ఖచ్చితంగా మెటల్స్ అయి ఉండాలి. అంటే ఈ డస్టర్ ఈ చాక్ పీస్ రెండు మెటల్స్ అయి ఉంటే అవి కండక్షన్ అని చెప్తాం. అదే మెటల్స్ కాకుండా ఏ మెటీరియల్ అయినా సరే, మెటల్స్ అంటే తెలుసు కదా, ఐరన్ ఇవన్నీ మెటల్స్ లోకే వస్తాయి. సో ఐరన్, అల్యూమినియం వీటి మధ్య ఇలాంటి మెటల్స్ మధ్య జరిగితే, అంటే ఫిజికల్ కాంటాక్ట్ లో ఉండి జరిగితే, ఇలా ఉండి జరిగితే అది కండక్షన్. ఓకేనా? అదే ఇలా రబ్బింగ్ వల్ల, అంటే అపార్ట్ ఫ్రమ్ మెటల్స్ అన్నమాట. అంటే మెటల్స్ కాకుండా రిమైనింగ్ మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ రాడ్, ఒక గ్లాస్ రాడ్ ని తీసుకొని లేదా ఏదో సిల్క్ క్లాత్ తో రబ్ చేయడం, ఏదైనా సరే. ఇక్కడ ఈ మెటల్స్ తీసుకున్నామా, ఓన్లీ మెటల్స్ అయితే, ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ మెటల్స్ అయితే కండక్షన్ అమ్మా, బట్ కానీ రెండింటి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. ఓకే? అదర్ పార్ట్ మెటల్స్ కాకుండా అయితే రబ్బింగ్ వల్ల కూడా మనకి చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి, రబ్బింగ్ వల్ల. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇండక్షన్. అంటే దాని అర్థం ఏంటి, టూ బాడీస్ కూడా మనకి కొంత డిస్టెన్స్ తో సెపరేట్ అవుతాయి. వాటి మధ్య ఇలా కొంత డిస్టెన్స్ తో సెపరేట్ అయినా సరే చార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, అది ఇండక్షన్ ప్రాసెస్. సో చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి 3 టైప్స్ లో జరుగుతుంది. 1 రబ్బింగ్, 2 కండక్షన్, 3 ఇండక్షన్. మనం 2 బాడీస్ తీసుకుంటాం. ఆ 2 బాడీస్ మెటల్స్ కాకుండా వేరేది ఏదైనా సరే రబ్ చేస్తే చార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓన్లీ మెటల్స్ అయితే ఫిజికల్ కాంటాక్ట్, కండక్షన్ అవుతుంది. సో ఇండక్షన్ ఈజ్ నథింగ్ బట్, అది ఏ మెటీరియల్ అయినా సరే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇండక్షన్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెటల్స్ కాకుండా వేరే ఏ ఎలిమెంట్స్ అయినా, మెటల్స్ కూడా తీసుకోవచ్చు, వేరే ఏ ఎలిమెంట్స్ అయినా సరే రబ్ చేయడం వల్ల మనకి చార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సెకండ్ పార్ట్ వచ్చేసి కండక్షన్, అంటే ఓన్లీ మెటల్స్ ఫిజికల్ కాంటాక్ట్ లో పెట్టినప్పుడు జరిగే విషయం కండక్షన్. థర్డ్ పార్ట్ వచ్చేసి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాడీ 1 బాడీ 2 కి మధ్యలో సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చార్జెస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయితే అది ఇండక్షన్. ఓకేనా? కాంటాక్ట్ ఉంటే కండక్షన్, దూరంగా ఉంటే ఇండక్షన్, రబ్బింగ్ వల్ల కూడా మనకి చార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే? సో ఇదంతా మనకి 3 కేసెస్ లో చెప్తాం. ఓకే? సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ చూడాల్సింది ఏంటంటే, ఈ 2 పాయింట్స్ మాత్రం బాగా ఇంపార్టెంట్. సిమిలర్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్, డిస్సిమిలర్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? సో ఇది ఆటమ్ 1 ఆటమ్ 2 అని కాకుండా బాడీ 1 బాడీ 2 అని కూడా చెప్పుకోవచ్చు. అంటే 2 బాడీస్ అన్నమాట. రబ్బింగ్ వల్ల, కండక్షన్ వల్ల, ఇండక్షన్ వల్ల ఓకే చార్జెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్, మళ్ళీ కొత్తగా చార్జ్ అంటే ఏంటని అనుకోండి, ఎలక్ట్రిక్ చార్జెస్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. అయితే అది ఎక్సెస్ గా ఉందా డెఫిషియెంట్ గా ఉందని చూసుకోవడం అంతే. ఓకే, సో ఇక్కడ చార్జ్ ని క్యాపిటల్ క్యూ అనే లెటర్ తోనైనా చెప్పొచ్చు, లేదా స్మాల్ క్యూ అనే లెటర్ తోనైనా చెప్పొచ్చు. క్యాపిటల్ క్యూ లేదా స్మాల్ క్యూ అనే లెటర్ తో కూడా చెప్పొచ్చు. సో యూనిట్స్ ఆఫ్ చార్జ్ ఈస్ నథింగ్ బట్ కూలుంబ్స్. చార్జ్ కి యూనిట్స్ వచ్చేసి మనకి కూలుంబ్స్. Units of charge is nothing but a coulomb. So coulomb is nothing but scientist name. So coulomb. So C and denote చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? Q is equal to 2 coulombs అని రాయొచ్చు, లేదా Q is equal to 3 coulombs అని రాయొచ్చాలి అన్నమాట. క్యాపిటల్ Q అని కాదు, స్మాల్ Q కూడా Q is equal to 4 coulombs అని రాయొచ్చు. ఇక్కడ C అని ఎక్కడైనా కనపడితే అక్కడ మనకి coulombs చార్జ్ ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇక్కడ Q is equal to ప్లస్ 4C అని రాస్తే అది పాజిటివ్ ఛార్జ్, లేదా Q is equal to మైనస్ 4C అని రాస్తే అది నెగిటివ్ ఛార్జ్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయమే, పాజిటివ్ ఛార్జ్ అంటే మనకి డెఫిషియంట్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, నెగిటివ్ ఛార్జ్ అంటే మనకి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇప్పుడు ఛార్జ్ క్వాంటైజ్ అవునా కాదా అంటే న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పగలమా? చెప్పలేము. చెప్పొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పలేమా? ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. సోడియం ఆటమ్స్ లో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్ అని చెప్తున్నాం కదా. 11, 12, 13 ఇలా నెంబర్ చెప్తున్నాం కదా. సో ఒక పర్టికులర్ నెంబర్ న్యూమరికల్ వాల్యూస్ లో చెప్తున్నట్టయితే చార్జ్ ఈస్ టు బి క్వాంటైజ్డ్ అని చెప్తాం. చార్జ్ ఈస్ టు బి క్వాంటైజ్డ్, ఇది మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. హౌ
హౌ కెన్ బి చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అని అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్. చార్జ్ని క్వాంటైజ్ చేయగలమా చేయలేము? ఆబ్వియస్గా ఛార్జ్ని క్వాంటైజ్ చేయొచ్చు, అంటే న్యూమరికల్ వాల్యూస్లో ఈజీగా చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? చార్జ్ ఈజ్ సెడ్ టు బి క్వాంటైజ్డ్. సో వీటిని న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పగలమా చెప్పలేమా అని అడుగుతున్నారు. చార్జెస్ సెట్ టు బి క్వాంటైజ్డ్ అంటే చెప్పొచ్చు, న్యూమరికల్ వాల్యూ క్వాంటైజ్డ్ గా ఉందా చెప్పొచ్చు. సో దానికోసం ఒక ఈక్వేషన్ చెప్తున్నాను. Q is equal to plus or minus NE. Q is equal to plus or minus NE. Plus or minus అని ఎందుకు రాసాం? ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్, మైనస్ అంటే నెగిటివ్ చార్జ్. వేర్ n is equal to an integer. n is equal to an integer. n is nothing but integer. సో మీకు తెలుసు కదా హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. సో వాటిని కాకపోతే వీటిలో ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటా అంతే. Q అంటే ఛార్జ్ అని తెలిసిందే. మరి E అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ అన్నమాట. ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్. E is nothing but one electron charge. E is nothing but one electron charge. సో దాని వాల్యూస్ కూడా చెప్పాలి మీరు. ఏమని? 1.6 into 10 to the power of minus 19 coulombs అని చెప్పాలి. Where E is equal to 1.6 into 10 to the power of minus 19 coulombs. ఈ వాల్యూస్ కూడా మీరు చెప్పాలి. సో ఇలా రాసినట్టయితే మీకు 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. చార్జ్ ఈజ్ సెడ్ టు బి క్వాంటైజ్డ్ అని రాసి ఖచ్చితంగా క్వాంటైజ్ అవుతుందని చెప్పగలం. ఎలా? ఏ ఈక్వేషన్ని బేస్ చేసుకొని? Q, క్యాపిటల్ Q అయినా స్మాల్ q అయినా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n ఇంటూ E. ఓకే, వేరే n ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటాం. E అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ అని చెప్తాం. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ ఎంత మనకి? 1.6 into 10 to the power of minus 19 coulombs. చాలా మంది ఇక్కడ వరకు రాసి ఆపేస్తారు, కానీ ఇది కూడా నేర్చుకోండి. 1.6 into 10 to the power of minus 19 coulombs. మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్లో వేరే క్వశ్చన్ కూడా అడుగుతారమ్మ. ఏమని? పాజిటివ్ ఛార్జ్కి మరి డెఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అందుకని వెయిట్ అనేది తగ్గుతుందా తగ్గదా అని అడుగుతారు. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకని? ఎలక్ట్రాన్స్ అది లూజ్ అయిపోతుంది కదా. ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతే ఖచ్చితంగా వెయిట్ కూడా తగ్గిపోతాయి. ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతే ఆ బాడీలో ఉన్న వెయిట్, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే బాడీ వెయిట్ అయింది అనుకోవడంలో తప్పులేదు. ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతూ ఉంటుంటే వాటి వెయిట్ ఇంకేమవుతుంది? వెయిట్ ఖచ్చితంగా లాస్ అయిపోతుంది. ఓకే, సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg అయినా వేరే m మనకి q, n ఇంటూ q ఇంటూ e అని చెప్తాం. అంటే అక్కడ మనకి ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకునే మాస్ ఉంటాయి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ గ్రావిటేషన్ అది ఎలాగా కాన్స్టెంట్ 9.8, అది వేరే విషయం. కానీ W ఈజ్ ఈక్వల్ టు mg లో మాస్ డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రాన్ నెంబర్. సో దాన్ని బేస్ చేసుకుని మనం పాజిటివ్ ఛార్జ్కి వెయిట్ అనేది బాడీ యొక్క వెయిట్ తగ్గుతూ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్కి బాడీ యొక్క వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, సో ఇదంతా మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫీల్డ్స్కి ఇంట్రడక్షన్ పార్ట్. ఇంకా చెప్పుకోవాలంటే పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ ఎలా ఉంటాయో చెప్పాలి. అయితే పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్, నెగిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాగ్నెట్ గురించి చెప్పాలి. అవునా? మ్యాగ్నెట్ గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉండబట్టేనా అది ఆ మెటీరియల్ వచ్చి మనకి అట్రాక్ట్ అవుతుంది? అలా కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, ఇది ఒక మ్యాగ్నెట్ కింద అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్ట్ ట్రే మనకి ఇప్పుడున్న మ్యాగ్నెట్, ఈ చేతిలో ఉన్న చాక్ పీస్ ఇది మనకి ఐరన్ పీస్. మరి ఇంత దగ్గరలో పెట్టినప్పుడు ఇది వచ్చేలా ఎందుకు అట్రాక్ట్ అయిపోతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మ్యాగ్నెట్కి ఈ ఐరన్ పీస్ కొంచెం దగ్గరలో పెట్టినా, ఈ కొంచెం డిస్టెన్స్లో పెట్టినా వచ్చి ఎందుకు అట్రాక్ట్ అయిపోతుంది అంటే మ్యాగ్నెట్ చుట్టూ మనకి కనపడింది ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి. అంతకు మించి ఇంకా చెప్పాలంటే క్లారిటీగా, మీరు ఈరోజు ఎర్త్ మీద నడుస్తున్నారు, గాల్లో తేలట్లే అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎర్త్ సర్ఫేస్కి అట్రాక్ట్ అయి ఉన్నారు. అవునా? బాల్ పైకేసినా సరే అది మళ్ళీ కిందకు వచ్చి ఆ గ్రౌండ్ ఎందుకు టచ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద అట్రాక్షన్ ఫోర్స్. అంటే మన ఎర్త్ చుట్టూ కూడా మనకి తెలియని మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ వల్లే మనకి ఈ అట్రాక్షన్ ఫోర్స్ జరుగుతుందని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం మనకి ప్రతి ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూ, అది పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అయినా అవ్వచ్చు, అది ఏ ఛార్జ్ అయినా సరే వాటి చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఉంటాయి, ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఉంటాయి. అవి మనకి ఎలా తెలుస్తాయి అంటే అది మనకి షాక్ కొట్టినప్పుడే తెలుస్తుంది. సో అది ఎలక్ట్రిక్ లైన్. సో మనకి అది పాజిటివ్ ఛార్జ్ అయినా సరే, నెగిటివ్ ఛార్జ్ అయినా సరే, ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి.
అయితే ఒక్కొక్క చార్జ్ కి ఒక్కొక్క రకంగా ఎలక్ట్రిక్ లైన్స్ ప్రెసెంట్ అవుతాయి. అది ఇప్పుడు ఒకసారి డ్రా చేద్దాం. సో ఎలక్ట్రిక్ లైన్స్, ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయని డిస్కస్ చేశాం కదా. సో ఆ లైన్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, అవుట్వర్డ్ డైరెక్షన్ ఇన్వర్డ్ డైరెక్షన్ చెప్పాలంతే. సో ఇవంతా మనకి ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ కదా. సో పాజిటివ్ చార్జ్ చుట్టూ ఈ ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, అంటే రెడీగా ఉంటాయి అనమాట. వేరే ఎలక్ట్రాన్స్ తీసుకొని పాపం అది స్టేబుల్ అవడం కోసం. మరి ఇక్కడ డెఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ ఛార్జ్ లో ఏమైంది, డెఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లాస్ అయిపోయింది. మళ్ళీ అది గెయిన్ చేసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. అందుకని బయటకి చేతులు చాపుతుంది, ఇలా ఇచ్చే నాకు కావాలి అన్నట్టు. అందుకే అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి ఎలక్ట్రిక్ లైన్స్. కానీ నెగిటివ్ ఛార్జ్ అలా కాదు, దానికి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి, అందుకని ఇవి ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. దాని అర్థం ఏంటి, అవి తీసేసుకోవడానికి రెడీగా, అంటే ఇలా ఇచ్చడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇది వచ్చేసి అవుట్వర్డ్, పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, తీసుకోవడానికి రెడీగా ఇలా చేతులు చాపు పట్టుకుంటాయి. ఇవి నేను ఇవ్వను అన్నట్టు ఇలా క్లోజ్డ్ గా ఇన్వర్డ్ డైరెక్షన్ లో దాచుకోవడానికి ట్రై చేస్తాయి నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్ కి ఎలక్ట్రిక్ లైన్స్, ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ లైన్స్ నెగిటివ్ ఛార్జ్ కి ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, అవుట్వర్డ్ బయటికి, ఇన్వర్డ్ లోపల. ఓకేనా. సో ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయా అని అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్ లో. అస్సలు అవ్వవు. ఎలక్ట్రిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే కనుక 2 డైరెక్షన్ లో చెప్పాలి, కానీ ఆ 2 డైరెక్షన్ లో పాసిబిలిటీ అవ్వదు. ఎందుకని పాసిబిలిటీ అవ్వదు, ఒకే ఆటమ్ ఒక చార్జ్ ఒక డైరెక్షన్ నే ప్రొవైడ్ చేయగలదు, అవునా. అది అవుట్వర్డ్ డైరెక్షన్ అయినా అవ్వచ్చు, లేదా ఇన్వర్డ్ డైరెక్షన్ అయినా అవ్వచ్చు. కానీ అది అవుట్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్ డైరెక్షన్ రెండు ఒకే ఎటే టైప్ లో రాదు, కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ఇది అంటే దాని అర్థం ఏంటి, ఇవి ఇలా కంబైన్ అవుతాయి ఓకే, కానీ ఇలా ఇంటర్సెక్షన్ మాత్రం జరగదు. అంటే దాని అర్థం ఇలా ఇంటర్సెక్ట్ మాత్రం అవ్వవు. అలా ఇంటర్సెక్ట్ అయ్యేలా ఉంటే అవుట్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్ డైరెక్షన్ రెండు కావాలి, అవుట్ ఇన్ రెండు చూపించాలి, కానీ అది పాసిబుల్ కాదు. సో అందుకోసం ఎలక్ట్రిక్ లైన్స్ ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి కూలంబిక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పుకోవాలి. కూలంబిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, అది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.